హలో ట్రేడర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మార్కెట్ ఎనాలిసిస్ చేసే ముందు ఒకసారి ఓఐ డేటాని ఒకసారి చెక్ చేద్దాం. ఓఐ డేటాలో ఎఫ్ఐఎస్ ప్రోస్ ఏం చేస్తున్నారు అనేది మనకు కావాలి, అలాగే రీటైలర్స్ కూడా ఏం చేస్తున్నారు అనేది మనకు కావాలి. ఎఫ్ఐఎస్ అయితే 58% వరకు లాంగ్లోనే ఉన్నారు, అదే ప్రోస్ అయితే 49% లాంగ్లో ఉన్నారు. అంటే ఇలా ఆప్షన్లో ఎక్కువగా షార్ట్ సైడ్ బిల్డ్ చేసుకున్నారు. అంటే ఈరోజు షార్ట్ ఎక్కువ జరిగినాయి. అలాగే రీటైలర్స్ లాంగ్లోనే ఎక్కువ ఉన్నారు, అది కూడా అగ్రెసివ్గా లాంగ్లోనే ఉన్నారు. అంటే రిటైలర్స్కి ప్రోస్కి అది కొంచెం ఫైటింగ్ జరుగుతుంది అండి ఇక్కడ. అంటే వీళ్ళు ఆపోజిట్గా ఉంటారు. రిటైలర్స్ నెట్ లాంగ్లో ఉంటే ప్రోస్ నెట్ షార్ట్లోనే ఉంటారు. మొత్తానికి ఎఫ్ఐఎస్ ఒక నెట్ లాంగ్ అనేది 78,000 ఓపెన్ కాంట్రాక్ట్స్ ఉన్నాయండి. ఇకపోతే గ్లోబల్ మార్కెట్ ఒకసారి చెక్ చేద్దామండి. గ్లోబల్ మార్కెట్లో మెయిన్గా చూసుకుంటే డౌ జోన్స్ 1% అప్లోనే ఉందండి, ఇది కూడా పాజిటివ్గా నడుస్తుంది. అలాగే S&P 500 కూడా పాజిటివ్గా 1% ఉందండి. అలాగే నిక్కీ జపాన్ మార్కెట్ అనేది 10% వరకు బుల్లిష్గా ఉంది. ఇకపోతే మన మార్కెట్ గురించి ఒకసారి చూద్దామండి. మన మార్కెట్ మార్నింగ్ గ్యాప్ ఓపెన్ అయింది, అక్కడ నుంచి అలా కరెక్షన్ వచ్చింది. అంటే మార్నింగ్ వరకు పాజిటివ్గానే ఉండింది, అలా కరెక్షన్ వచ్చి కొంచెం డౌన్లో క్లోజ్ అయింది. అంత నెగిటివ్గా ఏం లేదు మార్కెట్, ఓకే పాజిటివ్గా ఉంది. ఇకపోతే మనం మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు షార్ప్గా ఫాల్ అయింది కదా. ఒకవేళ ఫాల్ అయితే 49,100 వరకు ఫాల్ అయ్యాల్సి ఉంటుందండి. ఈ లెవెల్కి వచ్చి ఒకసారి చిన్న బౌన్స్ వస్తుంది. అంటే మార్కెట్లో అంత నెగిటివ్గా ఉంటే జస్ట్ చిన్న పాజిటివ్గా వస్తుంది. అదే నెగిటివ్గా ఏమి లేకపోతే ఓకే అక్కడ నుంచి కొద్దిగా బౌన్స్ అవుతుంది, ఒక 500 వరకు వెళ్తుంది. లేదు ఈ లెవెల్ని కూడా క్రాస్ చేసిందంటే మళ్ళీ కిందకి చూసుకోవచ్చు, డౌన్కి వచ్చేస్తుంది. దగ్గరలో ఏం సపోర్ట్ కూడా లేవు. 47,000 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఒక షార్ప్ ఫాల్ చూడవచ్చు. అదే ఇంట్రాడే వాళ్ళకైతే 15 మినిట్స్ షిఫ్ట్ అవుదామండి. అలాగే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ విషయానికి వస్తే 50,600 అనేది మెయిన్ రెసిస్టెన్స్ అండి. ఈ లెవెల్కి వస్తే షార్ప్గా ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కిందకి. అంటే ఈ లెవెల్ని ఒకసారి టచ్ చేస్తే మళ్ళీ కిందకి వస్తుందండి. ఒకవేళ సపోర్ట్ని చూసుకుంటే అది ఇంట్రాడే చేస్తానండి. స్కాల్పర్స్ చూసే వాళ్ళు అయితే 48,000 అంటే 49,000 అనేది ఒక చిన్న సపోర్ట్గా వర్క్ అవుతుందండి. ఈ లెవెల్ నుంచి కొద్దిగా అది ఓన్లీ స్కాల్పర్స్కి అయితే పనికి వస్తుంది. అలాగే నిఫ్టీ విషయానికి వస్తే ఈరోజు లెవెల్ ఇది టెస్ట్ చేసింది ఆల్రెడీ. సో ఇది బ్రేక్ అయితే 23,600 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది మార్కెట్. అంటే ఈ లెవెల్ వరకు ఇది బ్రేక్ అయితే అది ఎవరికంటే జస్ట్ స్కాల్పర్స్కి అనమాట. అంటే ఒక 20 మినిట్స్ 10 మినిట్స్ ఆ టైం ఫ్రేమ్లో చేసే వాళ్ళకి ఇది పనికి వస్తుందండి. అది ఇంట్రాడే చేసే వాళ్ళకి అయితే ఇది రెసిస్టెన్స్ అండి. 24,350 to 400 ఈ లెవెల్ అనేది ఒక రెసిస్టెన్స్ అండి. ఈ లెవెల్కి వస్తే సెల్ చేసుకోవచ్చు. అంటే ఈ లెవెల్కి వస్తే కొద్దిగా కొద్దిగా ఫాలో అవుతుంది. సో బయింగ్ లెవెల్ అనేది మనకి దొరకట్లేదండి. బయింగ్ లెవెల్ అనేది 23,300 వరకు దొరకట్లేదు. అంటే ఇది చిన్న చిన్న సపోర్ట్ వర్క్ అవుతాయి. ఇవి 23,700, 23,600, 23,500 ఇది చిన్న వర్క్ అవుతాయి. కానీ మెయిన్ సపోర్ట్ అయితే 23,300 అండి. ఈ 23,300 వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది రేపు ఒకవేళ బాగా నెగిటివ్గా ఉంటే. ఇదే అండి మన మార్కెట్ లెవెల్స్. నచ్చితే వీడియో లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.